ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానీ ఆ వెంకీ అనేవాడు మనకే ఎదురు తిరగతా ఒకడు పుట్టుకొచ్చినాడు. అట్టాంటోడి పక్కన పోయి ఇది సపోర్ట్ గా నిలబడతా ఉండాది. మరి దీన్ని ఎట్టా నాయనా నేను క్షమించేది? ఇది ఇప్పుడే ఇట్టా చేస్తా ఉందంటే ముందు ముందు వాడండ చూసుకుని నా చేత కూడా దండ పెట్టించుకునే దానికి తెగిస్తది. అందుకే దీన్ని రామే నాయనా వద్దు, నా కడ్డు రావద్దు. పదమే పద. ప్లీజ్ అక్క, దండం పెడతాను. ఈ ఒక్కసారికి నా కూతురు వదిలేయి అక్క, వదిలేయక్క ప్లీజ్ అక్క. ఏయ్ చూడు కృష్ణవేణి, నువ్విట్ట అడ్డుపడబట్టే నీ కూతురి ఎదవేశాలకి అడ్డు అదుపు లేకుండా పోతుండాది. దీన్నిప్పటి నుంచే క్రమశిక్షణలో పెట్టకపోతే కుదిరే పని కాదమ్మీ. అక్క ఏందమ్మీ, నా కూతురి చేత్తో ఈ పాదాలకైనా చెప్పులు తొడిగించుకుంది. దా ఓ పాలు చూద్దాం, తీయి. ప్లీజ్ అక్క, వదిలేయక్క అక్క. అఖిల, అసలు నువ్వు మనిషివేనా? ఆడపిల్ల అని కనికరం లేకుండా ఇంత కర్కశంగా ప్రవర్తిస్తావా? నాయనా, ఇది తప్పు చేసుండాది, శిక్ష అనుభవిస్తుండాది. ఇట్టాంటి తప్పు మళ్ళా మళ్ళా చేస్తే ఎంతకన్నా పెద్ద శిక్షే వేస్తా. ఏడ్చింది చాలే కాని పో. మమ్మీ, దానికి సరిగ్గా బుద్ధి చెప్పావు. చెప్పకపోతే ఎట్టా అమ్మీ? అయినా ఇంట్లో ఇట్లాంటి వాస్తు దోషాల్ని ముందే సవరించుకోకపోతే ఇంటి భవిష్యత్తు అడుగంటిపోదు. సామెత భలే చెప్పేవత్తయ్యా. అవును, నువ్వెట్టొచ్చావురా బయటికి? ఆ పెద్మావయ్య వచ్చి విడిపించాడత్తయ్యా. ఎందుకు బావుగారు? ఈ యదవని ఆడ్నే వదిలేసుంటే పేడ పోయేదిగా. తిండి దండగా. ఈ యదవ వల్ల ఏ ఉపయోగమో ఉండదు. అత్తయ్యా లే, నొప్పిగా ఉందమ్మా. నొప్పి కొంచెం ఓర్చుకో తల్లి, ఓర్చుకోమ్మా. ఏ జన్మలో ఏ పాపం చేసావో, ఎవరి కన్నీటికి కారణమయ్యావో తెలియదమ్మా. కానీ ఈ జన్మలో కష్టాల్ని భరిస్తూ బ్రతికుండగానే నరకాన్ని అనుభవిస్తున్నాం. భగవంతుడా, ఏంటయ్యా ఇది? ఇంతకన్నా మా ప్రాణాల్ని నువ్వు తీసుకెళ్ళినా బాగుండేది. ఎందుకు మాకీ కర్మ? వద్దమ్మా, ఏడవద్దు. నా నొప్పిని పోచుకోమని నువ్వెందుకమ్మా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అయినా ఇదేం నాకు పరిచయం లేని కష్టాలా? ఊహ తెలిసినప్పటి నుంచి నాతో కలిసి పెరిగినవేగా. కన్నీళ్లతో నాకు ఈ సావాసం అలవాటైపోయిందమ్మా. పర్లేదమ్మా, మందు రాసుకుంటే పోయేదే. నువ్వు ఊరుకోమ్మా, నేను ఇలా చూడలేకపోతున్నాను. అమ్మా పద్దు, ఇంత కష్టంలో కూడా నీ బాధను మర్చిపోయి మీ అమ్మను ఊరుకోబెడుతున్నావా అమ్మా? ఆ దేవుడు నిజంగా నీకు భూదేవంత ఓర్పునిచ్చాడమ్మా. కానీ ఒక్కటి చెప్పగలను తల్లి,
కష్టాలు నీతో ఎల్లకాలం ఉండవమ్మా. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో నీ కోసం వస్తాడమ్మా. నీ ప్రతి కష్టానికి సమాధానం ఇవ్వడానికి ఒక రాజకుమారుణ్ణి నీకోసం పంపిస్తాడు. నాన్న, నిజంగా ఆ రోజంటూ ఒకటి ఉంటుందంటావా? నా కూతురు జీవితాన్ని ఆనందంగా మార్చి ఆ రాజకుమారుడు వస్తాడంటావా? ఇదిగో తథాస్తు దేవతలు పలికినట్టుగా ఫోన్ చేస్తున్నాడమ్మా ఆ వెంకీ. బాబు వెంకీ, గురుగారు, ఇంట్లో అంతా ఓకేనా? ఇవాళ అక్కడ జరిగిన దానికి చెప్పుల విషయంలో ఆలపాటి వారేం గొడవ చేయలేదు కదా? చేయకపోవటం ఏమిటి బాబు, చాలా గొడవైంది. మ్యాగీ చేత పద్దుకి చెప్పులు తొడిగించావని, కాళ్ళు పట్టించావని మా అఖిల పద్దు కాళ్ళకి వాత పెట్టింది బాబు. అయ్యో, నా వల్ల ఎంత దారుణం జరిగింది గురుగారు. మీరేమనుకోకపోతే ఒకసారి పద్దుగారికి ఫోన్ ఇస్తారా గురుగారు? దాందే ఉంది బాబు, ఇదిగో మాట్లాడు. వెంకీ గారు, పద్దుగారు, నన్ను క్షమించండి. మీరెప్పటికీ ఓడిపోకూడదనుకున్నాను. మిమ్మల్ని గెలిపించానని సంబరపడిపోయాను. కానీ ఇంట్లో మీకు ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదండి. వెంకీ గారు, ఇందులో మీరు చేసిన తప్పు ఏముందండి? నేను తప్పు చేసినా చేయకపోయినా ఈ ఇంట్లో నన్ను ఏదో రకంగా బాధ పెడుతూనే ఉంటారు. ఇక్కడ నేను బాధపడటానికి, కన్నీళ్లు పెట్టుకోవటానికి ఎవరూ కారణం కాదండి. మీరస్సలు కారణం కానే కాదు. నా జాతకంలోనే అలా రాసుంది. పద్దుగారు, మీరు ధైర్యంగా మాట్లాడుతున్నా నా మనసుకు చాలా కష్టంగా ఉంది. మిమ్మల్ని పరిస్థితుల్లో కలిసి క్షమాపణ చెప్పాలనుంది. అయ్యో వెంకీ గారు, పర్లేదండి. లేదు పద్దుగారు, నేను ఇప్పుడే వస్తాను. వెంకీ గారు, అమ్మ పద్దు, భోజనం తీసుకుని వస్తాను. ఓ 2 ముద్దలు తిన్నమ్మా. ఇప్పుడేం వద్దమ్మా, తినాలని లేదు. మనసులోని బాధ ఆకలిని అడ్డుకుంటుందా పద్దుగారు? వెంకీ గారు, బాబు, నువ్వు లోపలికి రావడం ఎవరు చూడలేదు కదా? లేదు గురుగారు,